నెల్లూరు ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి రూటే సెపరేటు. రజనీకాంత్ గెటప్ లో అదరగొట్టినా ఒంటపై ఊరేగినా ఆయనకే సాధ్యం. ప్రసార మాధ్యమాల పతాక శీర్షికలకు ఎలా ఎక్కాలో ఆయనకు తెలిసినంత మరెవరికీ తెలియదు. శివాజీ మూవీలో అచ్చం రజనీకాంత్ గెటప్ లో కనిపిస్తున్న ఈ పొలిటీషియన్ ఎవరో గుర్తుపట్టారా? ఒక్కసారి పరీక్షగా ఈయనకేసి చూడండి. పాపుల కోసం సిలువ మోయడం ఇతని హాబీ. ముస్లింలకు ఈద్ ముబారక్ అంటూ కేరింతలు కొడుతూ ఒంటెపై ఊరేగుతూ చిత్ర విచిత్ర వేషాల్లో కనిపిస్తున్న ఈయన నెల్లూరు ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి. ప్రసార మాధ్యమాల పతాక శీర్షికెక్కాలంటే ఏం చేయాలో ఈయనకు బాగా తెలుసు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం, ప్రజా సమస్యలపై అధికారులతో చర్చించడం ప్రజాప్రతినిధులు చేసే రొటీన్ తంతే. కానీ నెల్లూరు ఎమ్మెల్యే ఆనం మాత్రం అలా కాదు. తానేం చేసినా సంథింగ్ స్పెషల్ గా ఉండాలనుకుంటాడు. ఏజ్ 60 దాటినా ఇంకా 16s నాటి అల్లర్లంటే ఇష్టం కాబోలు. యూత్ ను డామినేట్ చేసేలా ఆనం చెవికి కమ్మ పెట్టుకుని రంగురంగుల కళ్ళజోళ్లు ధరిస్తుంటారు. జనాన్ని ఆకట్టుకోవాలనే కాన్సెప్ట్ తో డిఫరెంట్ గెటప్లు వేసే ఈ 60 ఏళ్ల కుర్రోడికి రోజుకో వెరైటీ గెటప్ లో కనిపించడం మహా సరదా. అప్పుడప్పుడు ఈ ఎమ్మెల్యే సాబ్ మటన్ షాప్ కెళ్లి ఖైమా కొడతాడు. ఎంత ప్రజాసేవ అయితే మాత్రం రోడ్లపై సోడా బండి వద్దకెళ్లి మే ఐ హెల్ప్ యూ అంటూ సోడాలమ్మే కుర్రోడికి సాయపడుతుంటాడు. మల్లెలన్నా మగువులన్నా ఈయనకు అభిమానం. అదేం సరదానో తెలియదు కానీ ఈ శాసనసభ్యుడు శారీనైనా కాకపోతేనే నీ బాడీని చుట్టేసుకోవడానికంటూ అప్పుడప్పుడు ఎంచక్క చీర కట్టుకుని ఆ ముచ్చట కూడా తెచ్చుకుంటాడు. అరవీలో పడ్డ స్వీట్ 16లో నాటి చిలిపి పనులు గుర్తొస్తుంటాయేమో. ఆనం వివేకానందరెడ్డి గారికి ఎంత బిజీగా ఉన్నా వీలు చూసుకుని అప్పుడప్పుడు బెళ్లంగోడు గోలీలాటకు కొంత సమయం కేటాయిస్తుంటాడు. వయస్సు మీద పడ్డ చిలిపి చేష్టలు వదలని ఈయన గారికి ఒంటినెక్కి ఊరేగాలంటే చెప్పలేనంత ఆనందం. ఎంతైనా పొలిటీషియన్ కదా, కులమతాల పట్టింపులు లేవు ఈ ఎమ్మెల్యే గారికి. అందుకే గుడ్ ఫ్రైడే నాడు ఎక్కడున్నా నెల్లూరుకొచ్చి ఏబిఎం చర్చిలో సిలువ మోయడం, ముస్లింల పండుగలప్పుడు హైదరాబాద్ నవాబును తలపించేలా షేర్వానీ ధరించి ఈద్ ముబారక్ చెప్పడం విధిగా పాటిస్తుంటాడు. పొలిటికల్ ప్రెస్ మీట్లతో విసుగొచ్చినట్లుంది. టాపిక్ డైవర్ట్ చేసి అరగంట సేపు పాత్రికేయులతో పిచ్చాపాటి సంభాషణలు జరిపిన వివేకానందరెడ్డి మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కమల్ హాసన్, రజనీకాంత్లు పోషించిన పాత్రల గురించి, కళ్లతోనే హావభావాలు పలికించే సావిత్రి నటన గురించి సుదీర్ఘ లెక్చర్ ఇచ్చాడు. ప్రేమంటే తెలుసా నీకంటూ విలేకరులకు లవ్ ఫిలాసఫీ విడమర్చి చెప్పాడు. తిరుమల వెళ్లి ఏడుకొండలవాడికి తలనీలాలు సమర్పించుకున్న వివేక గుండుపై దరువేస్తూ శివాజీ మూవీలో రజనీని ఇమిటేట్ చేస్తూ గుండు బాస్ అంటూ అరగంట సేపు ఫ్రీ కామెడీ షో చేసి కడుపుబ్బా నవ్వించాడు. అప్పుడప్పుడు మనకనిపించొచ్చు నాయకుడైతే మాత్రం ఇలాంటివేమీ చేయకూడదా అని. అలాంటప్పుడు మనకి ఆనం తప్పక నచ్చుతాడు. కాస్త సరదాగా అనిపించినా ఆయన జోయల్నెస్ మనకి నచ్చుతుంది. ఎట్ లాస్ట్ దట్ ఈజ్ ఆనం.
Ruchulu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.